చాలా సంచలనంగా మారిన వార్త ఏదైనా ఉంది తెలంగాణ అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఆయన లేనిపోని మాటలు చెప్పిందంతా అనిలే, అంటే కవిత మొగుడు. అంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినారు కాబట్టి ఈనాడు కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చా? రామేశ్వరరావు ఏం చేశాడు? బాగా మాదాపూర్లో 50 ఎకరాలు తీసుకున్నాడు, ఒక్కొక్కటి 100 కోట్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు నా మీద అన్న ఆరోపణ చేశారు. అది ఆరోపణ కాదు, రుజువు అయింది అంటున్నారు. కేవలం కేటీఆర్ తాలూకు ట్యాపింగ్ వల్లనే చైతన్య సమంతులు వదిలేశారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే మూవీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు మనతో పాటే ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు చాలా సంచలనంగా మారిన వార్త ఏదైనా ఉంది తెలంగాణలో అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చేయిస్తే రైటా రాంగా? కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఫోన్ ట్యాపింగ్ అనేది అవసరం అని కొంతమంది అంటున్నారు. అసలు కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయించారని కొంతమంది, కేటీఆర్ గారు చేయించారని కొంతమంది, హరీష్ రావు గారి మీద కూడా కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసి నిఘా పెడుతున్నారని కొంతమంది, హీరోయిన్ల మీద కూడా నిఘా పెట్టారు కేటీఆర్ గారి గురించి అని కొంతమంది, రకరకాలుగా వస్తున్నాయి. సో దీని గురించి ఏమైనా మీకు అవగాహన ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది? సహజంగా ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ప్రభుత్వానికి ఏదైనా చాలా ఘోరమైన ప్రమాదం జరిగినప్పుడు ఎవరో ఒక గ్యాంగ్స్టర్ లేకపోతే ఎవడో మనకి నయీం లాంటి వాళ్ళు దొరకరు, తప్పించుకొని తిరుగుతారు. అప్పుడు గూగుల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు, ఫోన్ ట్యాపింగ్ ఉపయోగిస్తారు ఫర్ ది సేక్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ ఈయన ఏమేంటంటే మొదటి 5 సంవత్సరాలు కేసీఆర్ బాగా పరిపాలించాడు, నమ్మకం వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ కేటీఆర్ వెంట ఉన్నారు. కేటీఆర్ నిజంగా తండ్రిని మించిన మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక్కడ ఏంటంటే కవిత రాజ్యం చేసింది. కవిత ఏమో చక్రం తిప్పింది. మొదట 5 సంవత్సరాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ హోమ్ని ఆవిడే చూసేది. అలీ చూసేవాడు కాదు, మహమ్మద్ అలీ ఆవిడే చూసేది. వసూళ్ళు మంచి చెడ్డ అంతా ఆవిడే చూసుకునేది అన్నమాట. ఓ 12,000 రూపాయలు ఇంట్లో ఉన్నప్పుడు చాలా చక్కగా ఉండేది. అప్పుడు వాచీ ఖరీదు 3,000 రూపాయలు, ఇప్పుడు 35 వాచీలు, మొత్తం వాచీలు 2 కోట్లు వాచీలు అన్నమాట. ఇప్పుడు అయ్యో మా ఆయన ఇస్తున్నాడు కదా అంటుంది. ఆయన ఒకడు ఉన్నాడు అనిల్, ఆయనేమో మెత్తని దొంగ. ఇంట్లో రింగ్ మాస్టర్ ఎవరంటే అనిలే. ఆయన లేనిపోని మాటలు చెప్పిందంతా అనిలే, అంటే కవిత మొగుడు. తట్టుకోలేకపోయాడు. కొంతకాలం హరీష్ రావుని కూడా దూరంగా పెట్టారు. ఇదైతే వాస్తవం, దూరంగా పెట్టారు. అయితే ఎన్ని అబద్ధాలా? అలా కదమ్మా, కొంతకాలం హరీష్ రావుని కూడా దూరంగా పెట్టి పూర్తిగా వినమ్మా కేటీఆర్ ని నాయకుడిగా ప్రమోట్ చేద్దామని పూనుకున్నారు. అప్పుడు హరీష్ రావు కూడా వీళ్ళ మీద గేమ్ ప్లే చేశాడు. సరే ఇవాళ కాదు రేపేనా నన్ను బయటికి పంపించేశారు కదా అనే ఉద్దేశంతో తన దారి తను చూసుకొని ఉన్నాడు. అప్పుడు ఒకసారి కేసీఆర్ నాటకం మాట పిలిచి, చిన్నప్పటి నుంచి నేనేమో వేలు పట్టుకొని నడిపించాను రా, ఇప్పుడు వదిలేస్తావా అంటే ఆయన కొంచెం సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి హరీష్ రావు ఉన్నాడు. ఆయన నిర్ధారణకు వచ్చాడు, కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ అని నిర్ధారణకు వచ్చేశారు. ఇంతలో ఆయన ఉద్దేశం ఏంటంటే, కేటీఆర్ తెలంగాణలో ఉన్నట్టయితే కేంద్రంలో నేను ఉండాలి కదా. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అది కేంద్రానికి ఎలా వర్తిస్తుంది అని ఒక ఆశతో దురాశతో మొదలుపెట్టి టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చాడు. మార్చి వెళ్ళి మొత్తం అన్ని రాష్ట్రాల వారికి కూడా సమాచారం ఇచ్చాడనమాట. మనం అందరం కలిసి మోదీ మీద తిరగబడదాం, దీనికి సంబంధించిన ఫండింగ్ ఇస్తాను అన్నాడు. అక్కడ వలలో చిక్కాడు. ఇంతవరకు ఇండియాలో ఎవరు కూడా మిగతా రాష్ట్రాల వారు అందరికి కూడా ఫండింగ్ ఇస్తారని చెప్పిన ధైర్యం ఎవరు చేయలేదు. ఇది చేశాడు. చేసిన తప్పేంటంటే మోడీని చాలా కేడీ అన్నాడు, బీడీ అన్నాడు, రకరకాల జనంలో చప్పట్లు కొట్టడం కోసం అన్నాడు. కానీ మోడీ ఎలాంటి వాడంటే, ఒకసారి కాటు ఎవరైనా వేశారంటే
వాళ్ళని మామూలు కాదు చిత్రహింసలు చేసి మానసికంగా కుళ్ళిపోయి కృంగిపోయి వాడంతలో వాడు చచ్చిపోవాలన్నమాట. అటువంటి మేధావి మోడీ. లేకపోతే చరిత్రలో ఎవరికీ సాధ్యపడినటువంటి 500 సంవత్సరాల అయోధ్య రామాలయాన్ని ఎంతో మంది కృషి చేశారు, ఎంతో మంది పోరాడారు, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. కానీ ఆ పరపతి ఆయనకే దక్కింది కదా. గనక అప్పుడు ఏంటంటే మోడీ ఈ సంవత్సరం గెలుస్తాడా గెలవడా అనుకునే సమస్యే లేదు. మోడీ గెలిచేశాడు. మోడీ గెలిచేశాడు అంతే, తిరగలేదు. ఆయన అనుకున్నట్టుగా గుజరాత్లో 3 సార్లు సీఎం అయ్యాడు, ఇండియాలో 3 సార్లు, అంటే మొత్తం ఓవరాల్గా భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు అన్నమాట. ఆయన దృష్టిలో పడ్డాడు కేసీఆర్ అన్నమాట. సో డిస్టర్బ్ అయ్యారు. రెండో ఎలక్షన్లో ఎలాగ మనం గెలిచేస్తాం కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాలూకు చీఫ్ సెక్రటరీస్, వాళ్ళ తాలూకు అడ్వకేట్స్ వీళ్ళందరూ మాట్లాడింది విన్నట్టయితే చాలా మోనోపొలి చేశారండి. చెప్తే వినేవాడు కదండి. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే కేటీఆర్. కేటీఆర్ ఏం చేస్తే చేసేవాడు అని చెప్పారన్నమాట. ఈ కేటీఆర్ ఏం చేశాడు మరి, సమంత తెలంగాణ ఇదేదో చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ కదా, మరి ఫోన్ చేసి ఉండొచ్చు. మరి ఫోన్ ట్యాపింగ్ అంత ఎలాగైంది? వాళ్ళు చేసిన పాపాలన్నీ ఫోన్ ట్యాపింగ్ అయ్యాయి. మరి కేటీ రామారావు చేసినటువంటి ఫోన్లన్నీ ఎలా ట్యాపింగ్ అయ్యాయి? రకుల్ ప్రీత్ సింగ్ తాలూకు ఫోన్ ట్యాపింగ్ అయ్యింది. సమంత చాలా అంటే బాధపడుతూ చేస్తుంది అన్నమాట. అంటే అప్పుడు అనుకుంటారు ఎవరైనా, ఎవరెవరు జనంలో ఉంటాయి కదా. రకుల్ ప్రీత్ సింగ్ అంటే చాలా అంటే బాగా చూసుకుంటాడు, ఈ సమంతను కూడా చాలా బాగా చూసుకుంటాడు. కేవలం కేటీఆర్ తాలూకు ట్యాపింగ్ వల్లే చైతన్య సమంతను వదిలేశాడని ఇంకా కథలు అల్లేవారు మన వాళ్ళు జర్నలిస్టులు బాగా ఉన్నారు. వీటిని అదే ఇది నేను నమ్మను. కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతిదానికి యూజ్ చేయడం అనేది కేసీఆర్ తాలూకు తప్పు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నారమ్మా? కేసీఆర్ అంటే ఎలాగుండేది? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దర్శనం ఇచ్చేవాడు, మిగతా అన్ని కేటీఆర్ చూసుకునేవాడు. అలాంటిది ఈరోజు కేసీఆర్ని ఎవరు పలకరించడం లేదు. కేటీఆర్ని ఎవరు గతంలో చేసినటువంటి తప్పులు ఒప్పులు అన్ని బయటికి తీస్తున్నారు. ఈయన రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. కేటీఆర్ శుద్ధ రాజకీయ నాయకుడు కాదు, ఏం చదువుకుని వచ్చాడు, ఐటీని బాగా డెవలప్ చేశాడు. ఏం మాట కామని చెప్పారు. హైదరాబాద్ లో ఐటీని బాగా డెవలప్ చేశారు, నో డౌట్. అట్లా చంద్రబాబు నాయుడు తర్వాత అప్పట్లో అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు నా మీద అన్న ఆరోపణ చేశారు. అది ఆరోపణ కాదు, రుజువు అయింది అంటున్నారు. నిజంగానే రుజువు అయింది. ఇప్పుడు ఇది పెద్ద దొరికితే దొంగ పని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎవరు అడుగుతారు? ఇష్టం వచ్చిన పనులు చేస్తారు వాళ్ళు. ఎవరు అడుగుతారు? ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళని టార్గెట్ చేశారు కాబట్టి దొరికారు. కానీ ఎందుకు దొరుకుతాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటంటే కేసీఆర్కి, కేటీఆర్కి, కవితకి ఆల్రెడీ కవిత నానా టార్చర్ అనుభవిస్తుంది. అన్నం సరిగా ఉండదు, ఆ అన్నం కోసం లైన్లో నిలబడి వెళ్ళాలి, బట్టలు తనే ఉతుక్కోవాలి, తర్వాత ఏసీ ఉండదు, ఫ్యాన్లు అంతంత మాత్రమే. ఏమిటి ఈ నరకం? ఏంటి? ఎన్ని లక్షలు ఉంటే ఎందుకు, ఎన్ని కోట్లు ఉంటే ఎందుకు? అపురూపంగా ఒక ప్రిన్సెస్ లాగా పెరిగినటువంటి కవిత ఈరోజు ఇంత టార్చర్ ఎందుకు అనుభవించారు? కేటీఆర్ కూడా త్వరలో జైలు అంటున్నారు. ఎందుకు జైలు పాలైపోవాలి? ఎందుకంటే ఇక్కడ మన ప్రజాస్వామ్యంలోనూ లా అండ్ ఆర్డర్స్ కరెక్ట్ గా లేదు. సింపుల్ గా అంటే ఒక మాట అంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినారు కాబట్టి ఈనాడు కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చా? అంతే, అదేనమ్మా, అదే చెప్తున్నాను. మన తాలూకు ఈ ప్రజాస్వామ్యంలోను ఈ రూలింగ్ లోను ఏమి న్యాయం ఏమి లేదమ్మా. ఎవడైతే సీఎంఓ ఆ మాట సాగుతుంది, ఎవడైతే పిఎంఓ వాడు మాట సాగుతుంది, ఎవడైతే 1,00,000 కోట్ల రూపాయలు సీఎంకో ఎవరికో ఇస్తాడో వాళ్ళ మాట సాగుతుంది. రామేశ్వరరావు ఏం చేశాడు? బాగా మాదాపూర్లో 50 ఎకరాలు తీసుకున్నాడు, ఒక్కొక్కటి 100 కోట్లు. ఏం చేశాడు? ఎందుకు ఇచ్చాడు కేసీఆర్? రామేశ్వర మైహోమ్ కన్స్ట్రక్షన్ రామేశ్వరకి. ఎందుకంటే అదంతా అనేదో షేర్ ఉందా సార్ మై హోమ్ లో కేటీఆర్ గారికి? ఇదమ్మా మై హోమ్ అనే కన్స్ట్రక్షన్స్ రామేశ్వరరావు ఒక 50 ఎకరాలు ఇచ్చాడు. చెన్నజీర స్వామి 20 ఎకరాలు. కేటీఆర్ గారికి షేర్ ఉంది అంటారు చాలా వరకు మై హోమ్ కన్స్ట్రక్షన్. బినామీ అని అంటారు.
షేర్స్ కాదు, బినామీ అంటారన్నమాట. షేర్ అంటే మరి డైరెక్ట్ ఇవన్నీ గా చెప్పలేక బినామీ అని అలా అన్నాను. అలా అది కాదమ్మా, అందరూ అనుకుంటాం మాటలు మనం చెప్తున్నాం. మనం నిర్ధారించడం లేదు. బినామీ అని అనుకుంటారు కూడా చెప్పారన్నమాట. అంతే, నిర్ధారణ వేరును మన విశ్వసనీయ సమాచారంలో తెలుసుకున్న వాటిని సంభాషించడం వేరు. దెర్ ఇస్ నో రాంగ్ అట్ ఆల్. ఇక్కడ ఇవన్నీ చేసుకుంది ఎవరు? కేసీఆర్ చేసుకున్నాడు, కేటీఆర్ చేసుకున్నాడు, కవిత చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరు కల్పిట్స్, ముగ్గురు కల్పిట్స్ అయిపోయారు కదా. అందువల్ల ఆయన ఒకటి అంటాడు, నేను నా కూతురు పెళ్లిలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అంటే ఆయనకు కూడా గుండెల్లో ఉంటుంది కదా. తర్వాత ఏంటంటే ప్రత్యర్థుల్ని తొక్కడం అవసరం. ఈరోజు రాజకీయాల్లో ప్రత్యర్థులకి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇచ్చినట్టయితే తను డౌన్ అయిపోతాడు అన్నమాట. అందువల్ల ప్రత్యర్థులకి అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం తన అధికారాన్ని చూపించవలసిన అవసరం రేవంత్ రెడ్డికి మరి ఉంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇంకా బయటకి రాలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అటుపక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటుపక్క రేవంత్ రెడ్డి గారు కావచ్చు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అని వింటున్నాం. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నాడు అనుకుంటే సాధిస్తాడు. ఆ దిశలో ప్రయాణం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అడ్వకేట్స్ అంతా మొత్తం వాళ్ళ డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. మనకేమో తొలి వెలుగు అనేటువంటి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఆ అడ్వకేట్ మొత్తం అని చెప్పాడన్నమాట. అలాగా చెప్పేస్తున్నారు. ఈ సోషల్ మాధ్యమం ఎప్పుడైతుంది, ఇవాళ మార్నింగ్ చేసింది సాయంత్రానికి తెలిసిపోతుంది. సాయంత్రం ఏదో ఒక పొలిటికల్ ఛానల్లో వస్తుంది. అందువల్ల లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికే ఛానల్స్ ఉండొచ్చు, దానికి ఏముంది, తప్పే ఉంది. కేటీఆర్ ఛానల్స్ లేవా? అందరికీ తెలుసు. సో ఆనాడు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో ఎటువంటి పరిపాలన ఇస్తానో చూడండి, 100 రోజుల్లో నేను 6 గ్యారెంటీలు ఖచ్చితంగా గ్యారెంటీగా నెరవేరుస్తాను అని చెప్పారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? అసలు 100 రోజుల్లో నీ పరిపాలన బాగుంటుంది అని చెప్పి నువ్వు ఓట్లు అడిగి ఇప్పుడు ప్రజలు ఓట్లు వేశారు. ఏది నీ 100 రోజుల పరిపాలన అని కేసీఆర్ గారు మొన్న ముక్కుపిండి అడిగేశారు. అవునమ్మా. ఏంటి 100 రోజుల పరిపాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు? నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. ఇక్కడ ఒక సరస్సు ఉంది. సరస్సులో ఈదాలంటే మామూలు ఈదేస్తారు. ఆ సరస్సుల్లో మొసళ్ళు ఉంటాయి, ఇంకేదో పాములు ఉంటాయి, ఇంకేదో రకరకాల ప్రమాదకరమైనటువంటి అన్ని ఉంటాయి. ఈ బయట ఉన్నోడు ఏమంటాడు, నాకు ఛాన్స్ అండి ఇయ్యండి, మొత్తం ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళిపోతానంటాడు. తెలియదు కదా ఎక్కడ ఏ మొసలు పట్టేస్తుందో, ఎక్కడ ఏ పాము చుట్టేస్తుందో, ఎక్కడ ఏ జరుగుతుందో. ఆయనకు ఒకటే నష్టం రాదు, ప్రజలు నమ్మి ఓటేసాడు, ప్రజలు నష్టపోతారు కదా. అవును, నష్టపోతారు కదా. 6 గ్యారెంటీలు ఇచ్చాడు, 2 గ్యారెంటీలు అమలు చేశానన్నాడు. అది మహిళలకేమో ఉచిత ఫ్రీ దర్శనం ఒకటి అన్నాడు. తర్వాత ఏమో మామూలుగా పెన్షన్లు కూడా పూర్తిగా ఇవ్వటం లేదు ప్రస్తుతానికి. ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు దానికి కూడా. అదేనమ్మా, ఆయన అనుకున్న పనులు చేయలేకపోయాడు, 100 రోజుల్లో చేయలేకపోయాడు. ప్రత్యర్థులు అడుగుతున్నారు అన్నమాట. నాకేం పక్షపాతం లేదు, ఎంత గట్టిగా అయితే మాట్లాడా కూడా రేపు పొద్దున ప్రజలకి ఈ పనులు చేసి చూపించుకున్నట్టయితే వాళ్ళే దించేస్తారు. ఇప్పుడు వార్తల్లో ఉంది అంటే మన కాంగ్రెస్ నుంచి 12 మంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారండి. అదే నిజమైతే దిగిపోతారు కదా. చాలా మంది బీఆర్ఎస్ నుంచి డైరెక్ట్ గా కాంగ్రెస్ కి వస్తున్నారు, కాంగ్రెస్ కండుగా కప్పుకుంటున్నారు, అది అందరికి తెలిసిన విషయమే. అదేనమ్మా, ఇప్పుడు ఎందుకంటే ప్రజలకి ఎప్పుడు కూడా మీ మాట అంటే ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు ప్రశ్నలు వేయడం నేర్చుకుంటున్నారు. ఈరోజు అదే కదా ఇప్పుడు రాజకీయాల్లో సంచలనాలు జరుగుతున్నాయంటే నువ్వు అన్నావు కదయ్యా 3 మాసాల్లో మొత్తం అంతా నిరూపించి చూపిస్తాను ఎక్కడా నువ్వు. అందుకే ఇప్పుడు మా మెదకులో వెళ్ళాడు, మీటింగ్ ఉంది. కర్ణాటక రేపు వెళ్తాడట, అక్కడో మీటింగ్ ఉంది. ఇలా మామూలుగా ఎవరు ఇన్ఛార్జ్లో ఎవరో ప్రచారకర్తలో వెళ్తారు. ఈయన మట్టుకు ఈయనేమో కష్టపడుతూ అలాగే అంటే ప్రజల మధ్యకి వెళ్ళడం అంటే ఏంటి, ఆయనకి అనుమానాలు. ఆయన ప్రజలు మళ్ళీ ఒకవేళ ఏదైనా ఇంకో విధంగా అపార్థం చేసుకొని వాళ్ళేమో నమ్మడం మానేసిన తర్వాత వీళ్ళు బ్రతుకులు మళ్ళీ కేర్ ఆఫ్ ప్లాట్ఫార్మే. మళ్ళీ ఈసారి వస్తే కేసీఆర్కి మన బీజేపీ ఉంటుంది, కానీ బీజేపీ రావాల్సింది యాక్చువల్గా. బండి సంజయ్ని మార్పించేయడం, వాళ్ళు గొడవలు చాలా. ఈ కారణం చేత ఏమో వాళ్ళు కొంచెం వెనుకబడ్డారు. కానీ యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్గా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ వస్తని ఎవరు కలగనలేదు, బై ఫ్లూక్ వచ్చారంతే.